నమస్కారం. ఐఎస్ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహితీ సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో సూర్యాపేటలో నిర్వహించిన జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో తణుకు కవి విఎస్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రచించి వినిపించిన అంతర్గత శారీరక రక్షకులు అనే కవిత అందరినీ అలరించింది. దాంతో సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ఆయనను సత్కరించి అభినందించారు. పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో 3 కోట్ల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటి ముందు మురుగునీరు ప్రవాహానికి తూరలు వేసుకోవాలని ఆయన సూచించారు. సిమెంట్ రోడ్డు నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. ఇబ్బంది పడుతున్నారు, రోజు మోటార్ సైకిల్ వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం. నన్ను ఏ కార్యక్రమానికి దండం పెట్టేస్తున్నాను నేను, బాబు నా వల్ల కావట్లేదు, నడుము జారిపోతుంది. కానీ నేనే ఇంత బాధపడితే రోజు ఈ రోడ్లో తిరిగి వాళ్ళు ఎంత బాధపడతారో నాకు తెలుసు. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం ఒక 6 నెలలు 7 నెలల్లో ఈ రోడ్డు వేసి బాధ్యత మనం తీసుకుందాం. మీ అందరూ సహకరించండి. పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా రాజకీయం చేయొద్దు. మనం ఏం రాజకీయం చేయొద్దు. ఎవరైతే ఊరు కోసం పనిచేసే వ్యక్తులు మనం గౌరవిద్దాం. మీ ఊరు కోసం ఇప్పుడు మీ ఇంటికాడ బోధేసుకోండి, తోరేసుకోండి, నా మాట మీకు 2 చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నా. రోడ్డు వేయించాం, రోడ్డు పాడు చేయకండి. అది మీ రోడ్డు, అది మళ్ళీ ఈ రోడ్డు 30 సంవత్సరాల దాకా మళ్ళీ వేయరు. కాబట్టి ఈ రోడ్డు 3 కోట్లు వేయంతో వేస్తున్న రోడ్డు పక్కన ఎవరింటి ఎదురుకుండా డ్రైన్ వదిలేస్తే మళ్ళీ సిమెంట్ రోడ్డు పగిలిపోతుంది. కాబట్టి ఒక తోరు కొనుక్కోండి, ఆ తోరును ఒకటొకటి జాయింట్ ఇచ్చుకుంటా ఊరు చివరి తీసుకురండి. దయించి మరి సుబ్రహ్మణ్యం గారు మరి ఆయన సర్వీస్ చేస్తూ ఉన్నాడు. కానీ ఒక మనిషి ఆస్తి సరిపోదు ఒక ఊరికి పెట్టాలంటే. ఎంత ఆర్థికంగా 4 రూపాయలు సంపాదించినా పెడత మొదలెడితే వద్దంది ఊరు రానిమ్మంటారు, ఇంకో సమస్య చెప్తారు. ప్రజల భాగస్వాములు చేసినప్పుడు అంటే బాధ్యత ఉంటుంది. ఒకటి చేస్తే లోకుగా ఉంటుంది. ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సోమవారం పండుగ వాతావరణంలో జరిగింది. ఒకేసారి 7,000 రూపాయలు అందుకోవడంతో పెన్షనర్లు ఎంతో సంబరపడిపోయారు. పట్టణంలోని జువ్వలపాలెం, తాళ్ల, ముదునూరుపాడు రూరల్ మండలంలోని కృష్ణయ్యపాలెం, పెంటపాడు మండలంలోని ప్రత్తిపాడు, అల్లంపురం, పెంటపాడు, కె పెంటపాడు, పడమర విప్పర్రు గ్రామాల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పెన్షన్లను పట్టణంలోని జువ్వలపాలెం, తాళ్ల, ముదునూరుపాడు రూరల్ మండలంలోని కృష్ణయ్యపాలెం, పెంటపాడు మండలంలోని ప్రత్తిపాడు, అలంపురం, పెంటపాడు, కె పెంటపాడు, పడమర విప్పరు గ్రామాల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్ర సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం గోపవరం, తేపరు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే బూరుపల్లి శేషారావుతో కలిసి సోమవారం ఆయన ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు పెన్షన్లను పంపిణీ చేసి మాట్లాడారు. ఫస్ట్ టైం మంత్రివర్యులు దుర్గేష్ గారు అయ్యి ఉంటారు. ఆయన మన గ్రామానికి రావడానికి మనం చాలా అదృష్టపడి మనం. అలాగే శేషారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీటీసీ గారు, ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైన ప్రభుత్వాన్ని అందిస్తామనేటువంటి మాట చెప్పడానికి తొలిమెట్టు ఈ పెన్షన్ల కార్యక్రమం అనేటువంటి మాటను మీకు మనం చేస్తున్నాను. ఆ రోజున ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఊరు వాళ్ళ తిరిగి చెప్పారు. ఆయన ప్రజల కష్టాలను చూశాను, ప్రజల బాధల్ని గమనిస్తున్నాను. అందువల్లే ఏదైతే వృద్ధులకి కానీ, వితంతువులకు కానీ, అంగవైకల్యం ఉన్నటువంటి వారికి కానీ ఇచ్చేటువంటి పెన్షన్ని ఇతోధికంగా పెంచి వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తామనేటువంటి మాట చెప్పి దాన్ని అమలు చేయడానికి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే శ్రీకారం చుట్టి సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచగలిగారు. ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల లోపులోనే 3,000ని 4,000 ఏకాయికం చేసినటువంటి సందర్భాన్ని ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆరేపల్లి భాగ్యలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి అడప దుర్గేష్, ఎంపీడీఓ ఏ ఝాన్సీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో లేని విధంగా పేదలకు, వితంతులకు, దివ్యాంగులకు ప్రతి నెల పెన్షన్లను ఇంటి వద్దనే అందజేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో సోమవారం ఆయన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసి మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల పరిషత్ మాజీ అధ్యక్షులు జమ్ముల సతీష్, జనసేన, బీజేపీ పార్టీల నియోజకవర్గ నాయకులు డి సువర్ణరాజు, శెట్టిపల్లి శివనాగరాజులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక పట్టణంలో యానాదుల కాలనీ, అచ్చమ్మ కాలనీలో సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. సామాజిక పెన్షన్లను తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే 35 రూపాయలతోటి ఈ సామాజిక పెన్షన్ అటువంటిది మొదలైన పరిస్థితి ఉంది. దాని తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారే దాన్ని 70 రూపాయలు చేయడం జరిగింది. 70 రూపాయలు చేసిన పెన్షన్ ని రాజశేఖర రెడ్డి గారి టైంలో 200 రూపాయలు చేసి చెప్పి కేవలం వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి 130 రూపాయలు పెంచి దాన్ని 6 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా దాన్ని ప్రచారం చేసుకున్న పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత 200 రూపాయలు ఉన్న పెన్షన్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయలు చేసిన తర్వాత తిరిగి మళ్ళీ సరిపోవట్లేదని చెప్పారంటే 14-19 కాలంలోనే మరలా ఇంకొక 1000 రూపాయలు పెంచి 2000 రూపాయలు పెంచిన ఘనత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిది అని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3000 రూపాయలు చెప్పిన పెంచుతానని చెప్పని ఎన్నికల ముందు మాటిచ్చి దాన్ని సంవత్సరానికి 250 రూపాయలు చెప్పని సచ్చేడు 5 సంవత్సరాల కాలంలో 1000 రూపాయలు పెంచిన పరిస్థితి కూడా మనం చూసాం. ఎన్నికల హామీలో కూడా ఆయన 3500 రూపాయలు ఇస్తాను, అది కూడా సంవత్సరానికి 100 రూపాయలు చెప్పిన పెంచుతానని చెప్పని కూడా ప్రజల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి కలిగిందో కూడా. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, మున్సిపల్ కమిషనర్ కె డానియల్ జోసెఫ్లు పాల్గొన్నారు. మండల కేంద్రం ఉండ్రాజవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం, ఇదే మండలంలోని పాలంగి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సభ్యులంతా వారి వివరాలను విధిగా కంప్యూటరైజేషన్ చేసుకోవాలని ఈ సంస్థల సీఈఓలు కె నాగన్న, పి విష్ణుమూర్తులు సోమవారం విడుదల చేసిన వేరువేరు ప్రకటనలు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం సొసైటీల పరిధిలో గల సభ్యుల రికార్డులను గత 2 నెలలుగా కంప్యూటరైజేషన్ చేస్తున్నట్లు వారు చెప్పారు. సంఘంలో సభ్యత్వం తీసుకుని ఇంతవరకు ఎలాంటి లావాదేవీలు జరపని సభ్యులంతా సభ్యులుగా కొనసాగాలంటే వారి రికార్డులను కంప్యూటర్లో ఓండుపరచాలని చెప్పారు. దీనికోసం ఆధార్ కార్డు జిరాక్స్లు, 2 ఫోటోలు వివరాలతో సంబంధిత సొసైటీ ఆఫీసర్లను సంప్రదించాలని వారు చెప్పారు. ఈ వివరాలు గురువారం సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని నాగన్న, విష్ణుమూర్తులు కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పేదలకు మరింత అండగా ఎన్టీఆర్ భరోసా పథకం తోడ్పడుతుందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రమైన సకినేటిపల్లిలో ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి సోమవారం ఉదయం ప్రతి ఇంటికి వెళ్లి పెంచిన పెన్షన్ల సొమ్మును లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. ఎన్నికలలో చేసిన వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పేదలకు పండుగ వాతావరణం కలుగజేస్తుందని తెలిపారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు భారీ మొత్తంలో పెన్షన్ల సొమ్మును పంపిణీ చేయడం గొప్ప విషయం అని అన్నారు. నియోజకవర్గంలో 34,456 మందికి సుమారు 22 కోట్ల పెన్షన్ అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. రాజోలు నియోజకవర్గంలో సామాజిక పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్, పెన్షనర్లందరూ కూడా చాలా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. నేను ఇప్పటికే కొన్ని గ్రామాల్లో కొంతమందికి పెన్షన్స్ అందజేయటం జరిగింది. నియోజకవర్గ పరిధిలో ఒక 50% వరకు అప్పుడే పంపిణీ కూడా జరిగిన పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్రంలో
65 లక్షల మందికి ఈరోజు ఈ పెన్షన్స్ పంపిణీ చేస్తూ ఉన్నారు. సుమారు 3,400 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో మనకి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన పెన్షనర్లు అందరికీ కూడా ఈరోజు పెన్షన్ అందజేయటం, ఈ గొప్పతనం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికే ఇదంతా చెందుతుంది. అలాగే గౌరవనీయ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారైన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఘనత వీరిద్దరికీ చెందుతూ ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు చూసినట్టయితే గతంలో 3,000 రూపాయలు ఇచ్చినట్టయితే ఈరోజు 4,000 రూపాయలు ఇస్తున్నాం. గత 3 నెలలుగా ఎరియర్స్ ఏదైతే ఉందో 1,000 రూపాయలు చొప్పున ఈ రోజున 7,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం, కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు మండలాల్లో సుమారు 40,000 మంది లబ్ధిదారులకు 16 కోట్ల రూపాయల పెన్షన్లను సచివాలయ సిబ్బంది ఇంటింటికి 7,000 రూపాయలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని గ్రామ సచివాలయంకు చెందిన 800 మంది సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి పెన్షన్లను ఇంటింటికి అందించారు. కొత్తపేట మండలం వాడపాలెంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు, అధికారులు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్న మంత్రి రామానాయుడు. కాలానుగుణ వ్యాధులను ముందు జాగ్రత్తతో దూరం చేయొచ్చు, భీమవరంలో ఉద్బోధించిన కలెక్టర్ నాగరాణి. తణుకు నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీకి పట్టణంలో శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. వెంట ఉన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. తణుకులో ఘనంగా వైద్యుల దినోత్సవ వేడుకలు. డాక్టర్లను సన్మానించిన స్వచ్ఛంద సేవా సంస్థల నాయకులు. తణుకు కోగంటి హోమ్స్ కమ్యూనిటీ హాల్లో సమావేశమైన గార్డెన్ గ్రూప్ ఆత్మీయులు. దిశానిర్దేశం చేసిన గార్డెనర్ లక్ష్మీ ప్రసన్న. పడమర విప్పరు గ్రామంలో 3 కోట్ల రూపాయల సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. గోకవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే శేషారావుతో కలిసి పంపిణీ చేసిన పెన్షన్లు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఇంటింటా పెన్షన్ల పంపిణీని ఆరంభించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే, ప్రకటించిన కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. పేదలకు మరింత అండనిచ్చిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. సకినేటిపల్లి మండలంలో వెల్లడించిన రాజోల్ ఎమ్మెల్యే వరప్రసాద్. పండుగ వాతావరణంలో సాగిన కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఆనందం వ్యక్తం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.